కొంతమంది మొబైల్ తక్కువ జీబీ ఆడేటప్పుడు గేమ్ ఫుల్ లాగ్ అవడం వల్ల గేమ్ మీద విరక్తి పుట్టి గేమ్ ఆడడం ఆపేస్తుంటారు. కొంతమంది గేమ్ ఆడుతుంటారు కానీ ఎవరికి హెడ్ షాట్స్ వాళ్ళు పెట్టుకునే సెట్టింగ్స్ అండ్ కస్టమ్ హెచ్ఓడి వల్ల. సో ఈ వీడియోలో మీకు ఫుల్ లాగ్ ఇష్యూ మీద టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా. చూడండి, లాగ్ ఇష్యూ నుంచి సెన్సిటివిటీ సెట్టింగ్ దాకా, పింగ్ ప్రాబ్లం నుంచి గేమ్ స్మూత్నెస్ దాకా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా. వీడియోని ఎక్కడ మిస్ కాకుండా వెళ్ళండి. మీకు ఆల్రెడీ చాలా షార్ట్స్ వీడియోస్ లో చెప్పా. ఐ హోప్ మీకు అవి చాలా బాగా యూజ్ అయ్యి ఉంటాయి. అలాగే నేను చాలా మంది దగ్గర నుంచి విన్నా కూడా, బ్రదర్ నువ్వు చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా యూస్ఫుల్ గా అవుతుంది. సెన్సిటివిటీ, డిపిఐ అలాగే ఫైర్ బటన్ ఒక సైజ్ పెట్టుకుంటే ఈజీగా సింపుల్ హెడ్ షాట్ తగులుతుంది అని చాలా మంది దగ్గర నుంచి విన్నా. సో ఫుల్ వీడియోలో క్లారిటీ ఇస్తే లాగ్ ఇష్యూ కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వీడియో చేస్తున్నా. సో ఇది ఒక స్టెప్ వైజ్ గా వెళ్తుంది. వీడియోని ఎవరు మిస్ కాకండి. సెన్సిటివిటీ గురించి, తర్వాత లాగ్ ఇష్యూ గురించి, లాస్ట్ లో పింగ్ ప్రాబ్లం గురించి. సో మూడు చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ కాకండి. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటిదాకా ఛానల్ ని ఎంత మంది చూస్తున్నారు కానీ ఎంతే మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చూడండి బ్రదర్స్, మీకోసం మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేస్తున్నా. కష్టానికి మీ ఒక హెల్ప్, ఒక సబ్స్క్రైబ్. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు యూజ్ అవుతున్నాయి కదా, అయినా మీరు చూసి వెళ్ళిపోతున్నారు బ్రదర్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. నిజంగా నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ నీకు యూజ్ అయినట్టు నీకు కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది వైట్ అయిపోతుంది. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియో ఫస్ట్ నీ దాకే వస్తుంది. నువ్వు చూసిన తర్వాత వేరే వాళ్ళు చూస్తారు. సో సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకో. చలో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి సెన్సిటివిటీ. మీ గేమ్ లో సెన్సిటివిటీ ఇంత మ్యాటర్ చేస్తుంది. మీ గేమ్ ఆడే పర్ఫార్మెన్స్ 70% అయితే మీ మొబైల్ లో ఇచ్చే సెన్సిటివిటీ 30%. నీ సెన్సిటివిటీ నీ గేమ్ ని స్మూత్ చేయడానికి ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడు నీ సెన్సిటివిటీని నీ మొబైల్ కి అనుకూలంగా పెట్టుకోవాలి. సెన్సిటివిటీని నువ్వు హై లెవెల్ పెట్టుకున్నా, నువ్వు చేసే ఫైర్ ఎనిమి మీద నుంచి వెళ్ళిపోతుంటది. సెన్సిటివిటీ మొత్తం తక్కువలో పెట్టుకున్నా, నువ్వు ఫైర్ చేసేటప్పుడు గన్ ఒక బాడీ మీద అతుక్కొని ఉండిపోతుంటది. నువ్వు ఎంత డ్రాగ్ చేసినా కూడా డ్రాగ్ అనేది మీదకి లేగదు. అందుకోసమే మీరు ఎంత డ్రాగ్ చేసినా కూడా హెడ్ షాట్ అనేవి తగలవన్నమాట, బాడీ మీద నాక్ అయి ఉండిపోతుంటాయి. సో మీ గేమ్ సెన్సిటివిటీ మీ గేమ్ ని కాస్త బూస్ట్ చేస్తుంది. అలాగే మన మొబైల్ సెన్సిటివిటీని రెండు విధాలుగా క్యాచ్ చేయాలి. ఒకటి మన మొబైల్ ర్యామ్ వల్ల డిసైడ్ చేయాలి. రెండు మన మొబైల్ ఒక స్టోరేజ్ వల్ల క్యాచ్ చేయాలి. 3GB కి 4GB కి ఒకటే సెన్సిటివిటీ సెట్టింగ్, 6GB కి వేరే, 8GB కి వేరే. ఫస్ట్ 3GB 4GB కోసం రెండు విధాలమైన సెన్సిటివిటీ చెప్తా. ఫస్ట్ వన్, మీరు కనుక 3GB 4GB ర్యామ్ అయితే మీ మొబైల్ లో స్టోరేజ్ కనుక 40% కంటే తక్కువ ఉంటే, మీ రెడ్ డాట్ అనేది 68, మీ జనరల్ అనేది 94, 2x 4x 80 to 90 ఎంత పెట్టుకున్నా మీ ఇష్టం. ఫ్రీ లుక్ అనేది ఎప్పుడు 70 ఉండాలి. సో చలో, ఇది 3GB 4GB ర్యామ్ లో 40% కంటే తక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్స్ కి. ఇప్పుడు 3GB 4GB ర్యామ్ మొబైల్స్ లో 50% కంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్స్ కి. మీ జనరల్ అనేది ఎప్పుడు 97, రెడ్ డాట్ 94, 2x 4x 98, ఫ్రీ లుక్ అనేది 80. ఒక్కసారి ఈ సెట్టింగ్ పెట్టుకొని ఒకసారి ట్రైనింగ్ ఆడి చూడండి. ప్రతి 4 బుల్లెట్ లో ఒక బుల్లెట్ హెడ్ కి వెళ్ళకపోతే అప్పుడు వచ్చి కామెంట్ చేయండి. చలో, 6GB ర్యామ్ మొబైల్స్ కి ఇప్పుడు ఒక సెన్సిటివిటీ సెట్టింగ్. ఇక్కడ 6GB 8GB ర్యామ్ మొబైల్స్ కి స్నాప్ డ్రాగన్ లేకపోతే గేమింగ్ ప్రాసెసర్ కాస్త హై ఉంటది కాబట్టి దాని స్టోరేజ్ మీద అంత లోడ్ పడదు. సో మన మొబైల్ సెన్సిటివిటీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫస్ట్ మీ మొబైల్ లో ఉన్న గేమింగ్ ప్రాసెసర్స్ ఒకటి తెలుసుకోండి. మీ మొబైల్ కి మీ గేమింగ్ వైప్ ఎంత ఇచ్చాడని. 6GB కి 8GB కి మ్యాక్స్ లో మ్యాక్స్ ఒకటే గేమింగ్ ప్రాసెసర్ ఇస్తాడు. నా నాలెడ్జ్ ప్రకారంగా మీకు ఒక గెస్సింగ్ నెస్ ఇస్తా. ఎందుకంటే మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారో నాకు తెలియదు కాబట్టి మీ మొబైల్ లో దూరి నేను ఎతికి చెప్పలేను. లేదా ఒక్కొక్క కంపెనీ మొబైల్ మీద వీడియో కావాలంటే వి నీడ్ అని కామెంట్ చేయండి, చేస్తా ఒక్కొక్క మొబైల్ కంపెనీ మీద ఒక్కొక్క వీడియో. అదే ఫ్రీ ఫైర్ సెన్సిటివిటీ సెట్టింగ్ కోసం. చలో, 6GB ర్యామ్ కి నా గెస్సింగ్ ప్రకారంగా ఏ మొబైల్ కి ఈ సెన్సిటివిటీ సెట్టింగ్ పెట్టుకోండి. మీ జనరల్ అనేది 89, రెడ్ డాట్ 48, 2x 4x 82, ఫ్రీ లుక్ అనేది 61 పెట్టేసి ఒకసారి ట్రైనింగ్ ఆడండి. ఎవరన్నా వావ్ అంటారు. చలో, 8GB ర్యామ్ మొబైల్స్ మీదకి వెళ్దాం. చూడండి, పర్ఫెక్ట్ హెడ్ షాట్ పడాలంటే మీ రెడ్ డాట్ 28, జనరల్ 72, 2x 4x 92, ఫ్రీ లుక్ 50. ఒక్కసారి యూజ్ చేసి చూడండి, నా గెస్సింగ్ ఎప్పుడు తప్పు కాదు. సో చలో, సెన్సిటివిటీ గురించి 4GB మొబైల్స్ కి కూడా క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు మొబైల్ లాగ్ ఇష్యూ ప్రాబ్లం లోకి వెళ్దాం. ఇక్కడ చాలా మంది 4GB ర్యామ్ మొబైల్ యూజర్స్. ఈ స్టోరేజ్ అయితే 64 లేకపోతే 128. అందులో మొబైల్ యాప్ స్టోరేజ్ సగం నుంచి సగం పట్టేస్తుంది. 64 స్టోరేజ్ లో 25% యాప్ గురించి తీసేసుకుంటే మిగతా స్టోరేజ్ వల్ల మొబైల్ ఎంత ఫాస్ట్ గా ఎలా రన్ అవుతుంది. సో స్టోరేజ్ ని కంట్రోల్ చేయలేకపోయిన యూజర్స్ మీ ఫోటోస్, వీడియోస్, ఆడియోస్ అన్ని గూగుల్ డ్రైవ్ లో పెట్టుకోండి. మొబైల్ లో స్పేస్ తగ్గుతుంది. మొబైల్ అనేది ఎంత ఖాళీగా ఉంచితే గేమ్ అనేది అంత స్మూత్ గా రన్ అవుతుంది. అందరి దాంట్లో ఇతర స్టోరేజ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. దీనికోసం నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో చేస్తా ఎలా డిలీట్ చేయాలనేది. ఇప్పుడు మొబైల్ స్మూత్ గా రన్ అవడానికి పాయింట్ నెంబర్ 1, స్టోరేజ్ క్లీన్ గా ఉంచాలి. పాయింట్ నెంబర్ 2, మన గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏ యాప్ ఉంచకూడదు, అన్ని క్లియర్ చేయాలి. అన్ని క్లియర్ చేసి డేటా ఒకసారి ఆపి ఒక సెకండ్ ఉంచేసి డేటా ఆన్ చేసి అప్పుడు మన గేమ్ ని స్టార్ట్ చేయాలి. దీనివల్ల మన పింగ్ కూడా స్మూత్ గా ఉంటది. ఉట్టి మన గేమ్ డేటాని క్యాచ్ చేసుకుంటది. బ్యాక్గ్రౌండ్ లో ఇంకే యాప్ ఉండదు కదా, గేమ్ కూడా స్మూత్ గా రన్ అవుతుంది. ఎందుకంటే మన మొబైల్ ఉట్టి ఫ్రీ ఫైర్ గేమ్ మీద ఫోకస్ నెస్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ కి నేచురల్ మీ మీద ఎగ్జాంపుల్ ఇస్తా వినండి. ఒక సైడ్ మీరు అన్నం తింటున్నారు, ఒక సైడ్ మొబైల్ లో కాల్ మాట్లాడుతున్నారు, ఒక సైడ్ లుడు ఆడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నం అనేది అంత ఫాస్ట్ గా తినలేరు. ఎందుకంటే ఒక సైడ్ అన్నం తింటుండాలి, 2 వాళ్ళ కాల్ లో ఏం చెప్తున్నారని వినాలి, 3 లుడు ఆడుతున్నాం పిక్కని ఏ డైరెక్షన్ లో తిప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ లో మీరు అన్నం ఫాస్ట్ గా తినగలరా? లేదు, తినలేదు. అదేది కాకుండా ఉట్టి ప్రశాంతంగా అన్నం తినమంటే ఫాస్ట్ గా తినేస్తారు. అప్పుడు మీ ధ్యాస ఎటు ఉండదు, తిండి మీద ఫోకస్ ఉంటది కాబట్టి బక్ తింటారు. సేమ్ అలాగే మొబైల్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ పెట్టుకొని గేమ్ ఆడుతుంటే మొబైల్ అనేది 4 పక్కల హ్యాండిల్ చేయాలి. అప్పుడు మీ గేమ్ అనేది కాస్త లాగ్ అయ్యే సిచ్యువేషన్ లోకి వస్తారు. అందుకే అంటున్నా, గేమ్ ఆడేటప్పుడు అన్ని యాప్స్ ఒకసారి క్లియర్ చేసి డేటా ఆఫ్ చేసి ఒక సెకండ్
సెకండ్ ఆగి డేటా ఆన్ చేసి అప్పుడు గేమ్ ని రన్ చేయండి, స్మూత్ గా గేమ్ రన్ అవుతుంది. అలాగే ఎలాంటి పింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అలాగే గేమ్ లాగ్ అవుతుంది అనుకున్న ప్లేయర్స్ ఎప్పుడు గేమ్ అల్ట్రా లో ఆడకండి, స్మూత్ లో ఆడండి. ఇది సెట్టింగ్స్ లో డిస్ప్లే లోకి వెళ్తే కనిపిస్తుంది. ఐ హోప్ లాగ్ గురించి క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా పాయింట్స్ మిగిలితే లాగ్ ఇష్యూ కోసం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. సో చలో పింగ్ ప్రాబ్లం లోకి వెళ్దాం. ఈ పింగ్ ప్రాబ్లం గేమ్ లో రెండు విధాలుగా అటాక్ చేస్తుంటది. ఒకటి పింగ్ చూస్తే 80-90 వస్తుంది, గేమ్ మాత్రం డిలే అవుతుంటది. గన్ తీస్తే గన్ రాదు, మెడికిట్ తీస్తే మెడికిట్ రాదు. పింగ్ మాత్రం 75-80 ఉంటది. రెండు మొత్తం పింగ్ 500-600 లో నడుస్తుంటది. ఈ 500-600 లో నడిచే పింగ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ మీ పింగ్ వచ్చేసి 80-70 లో ఉంటది. గేమ్ మాత్రం అస్సలు కంట్రోల్ కాదు, గన్స్ తీస్తే గన్ రావు, క్యారెక్టర్ మూవ్ అవ్వదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చాలా కష్టం. బట్ దానికి కూడా సొల్యూషన్ ఇస్తా, వీడియో లాస్ట్ దాకా చూడండి. పింగ్ ప్రాబ్లం గురించి పాయింట్ నెంబర్ 1 ఆల్రెడీ చెప్పా. బ్యాక్గ్రౌండ్ లో ఏ గేమ్ ని ఉంచకూడదు, ఫ్రీ ఫైర్ నే రన్ చేయాలి. అప్పుడు డేటా మొత్తం ఫ్రీ ఫైర్ యాప్ నే క్యాచ్ చేసుకుంటది. మీ మొబైల్ డేటా మొత్తం ఫ్రీ ఫైర్ కి అందుతుంది కాబట్టి పింగ్ ఒకటి స్మూత్ గా ఉంటది. పింగ్ ప్రాబ్లం లో పాయింట్ నెంబర్ 2 ఎప్పుడు మీరు గేమ్ ఆడేటప్పుడు మొబైల్ బ్యాటరీ సేవ్ లో పెట్టుకోకండి, అలాగే డేటా సేవింగ్ మోడ్ లో పెట్టుకోకండి. ఇక్కడ మీరు మొబైల్ డేటా సేవింగ్ లో పెట్టుకుంటే అక్కడ మొబైల్ నుంచి వచ్చే డేటాని మొబైల్ అనేది డిటెక్ట్ చేసి తక్కువ డేటాని పంపిస్తుంది. ఆ డేటా కరెక్ట్ గా ఫ్రీ ఫైర్ కి క్యాచ్ కాకపోవడం వల్ల పింగ్ అనేది 300-400 నడుస్తుంటది. సేమ్ అలాగే మొబైల్ బ్యాటరీ సేవర్ లో కనుక పెట్టుకుని గేమ్ ఆడితే మన ఫ్రీ ఫైర్ యాప్ కి రావాల్సినంత మొబైల్ డేటాని మొబైల్ అనేది పంపించదు. ఎందుకంటే మనం ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ సేవర్ లో పెట్టుకున్నాం. ఛార్జింగ్ సేవర్ అంటే ఇక్కడ మనం మొబైల్ లో రన్ అయ్యే ఏ యాప్ ని కూడా పర్ఫెక్ట్ గా రన్ చేయకుండా ఆపడం. అంటే యాప్ కి కావాల్సినంత కెపాసిటీ డేటా మొబైల్ అనేది ఇవ్వదు. ఎందుకంటే మీరు మొబైల్ ని ఛార్జ్ సేవ్ మోడ్ లో పెట్టుకున్నారు. సో ఇప్పుడు డేటా సేవర్ ని మొబైల్ ఛార్జింగ్ సేవర్ ని ఆన్ చేసి పెట్టుకోకండి. పింగ్ ప్రాబ్లం లో పాయింట్ నెంబర్ 3 చాలా మంది మీకు పింగ్ ప్రాబ్లం అయితే గేమ్ మధ్యన ఫ్లైట్ మోడ్ ని ఆఫ్ చేసి ఆన్ చేయండి. మీ పింగ్ అనేది ఒక స్టెబుల్ సెట్టింగ్ లోకి వచ్చేస్తుంది అని చాలా మంది చెప్పుంటారు. కొన్ని సిచ్యువేషన్ లో అది సాల్వ్ అవుతుంది, బట్ చాలా మంది కావద్దు. వాళ్ళ గురించి ఒక సొల్యూషన్. మీ పింగ్ అనగా 200-300-400 లో నడుస్తుంటే మీ గేమ్ మిడిల్ లోనే ఉంటున్నప్పుడు గేమ్ ని డైరెక్ట్ గా మిడిల్ బటన్ ప్రెస్ చేసి గేమ్ ని రీసెంట్ నుంచి క్లియర్ చేసేయండి. చేసిన తర్వాత ఫ్రీ ఫైర్ యాప్ ని ఓపెన్ చేయండి. అప్పుడు రీకనెక్ట్ అని వస్తుంది. ఆ రీకనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ లో మీ పింగ్ కూడా రీకనెక్ట్ అయ్యి క్లియర్ వచ్చేస్తుంది. ఓకే, ఐ హోప్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నేను ఇప్పుడు దాకా మీకు చెప్పే మెథడ్ అలాగే మీకు అర్థమైనట్టుగా నేను చెప్పాను అని మీకు అనిపిస్తే నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక చిన్న లైక్ కొట్టండి. మీకు అర్థమైనట్టుగా నేను చెప్పాను అని మీకు కనిపిస్తే లైక్ కొట్టండి ఖచ్చితంగా. ఇప్పుడు పింగ్ ప్రాబ్లం లో పార్ట్ 2. మీరు యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఏం చేసినా మీ మొబైల్ లో డేటా వస్తుంది కానీ ఫ్రీ ఫైర్ రన్ అయ్యేటప్పుడు డేటా మాత్రం రన్ అవ్వదు. పింగ్ చూస్తే 70-80 వస్తుంది, క్యారెక్టర్ మూవ్ అవ్వదు, గన్ తీస్తే గన్ రాదు. ఇది గరీనా మీకు గేమ్ లో ఇచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్. మీరు మీకు జరిగిన గ్లిచ్ అనుకోవచ్చు. దీనికోసం నేను చాలా సొల్యూషన్ నెతికా, బట్ నేను చెప్పేది ఒక్కటే. మీ మొబైల్ సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ ఒక డేటాని మీరు ట్రాన్స్ఫర్ చేయండి. అది మీ మొబైల్ నుంచి వచ్చే డేటా యాప్ తీసుకొని రన్ చేసే మెథడ్ లో అయ్యే గ్లిచ్. అది డేటాని చేంజ్ చేస్తేనే అవుతుంది కదా. అయితే గీతే ఒకసారి మీ మొబైల్ నెట్వర్క్ ఒక API ని చేంజ్ చేసి రన్ చేయండి, లేదా డైరెక్ట్ గా మీ దగ్గరలో ఉన్న సిమ్ సెంటర్ కి వెళ్ళి ఇదే నంబర్ పైన ఇదే సిమ్ కావాలి అంటే ఇస్తారు. జస్ట్ ఒక డాక్యుమెంట్ 150 రూపాయలు ఇస్తే కొత్త సిమ్ ఇస్తారు. ఈ నంబర్ ని ఈ నెట్వర్క్ కి బ్లాక్ చేసి వేరే నెట్వర్క్ తో అదే నంబర్ పై మీకు సిమ్ ఇస్తాడు. ఆ సిమ్ వేసుకున్న తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఐ హోప్ మీకు మంచి క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియో మీకు అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అర్థమైతే థ్యాంక్స్ బ్రదర్ అని కామెంట్ చేయండి, నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంటది. అలాగే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తారు. లవ్ యూ బ్రదర్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.